సార్ కవిత మళ్ళా ఒక స్కామ్‌లో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది సార్. కేరళ స్కామ్‌లో. దీని గురించి కేరళ పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. సో, అసలు ఏంటి సార్ ఈ స్కామ్ ఏంటి? కవిత దీన్ని ఖండించింది. కానీ అసలు ఏంటి సార్ ఈ స్కామ్ ఏంటి? దీని గురించి ఈ స్కామ్ అగైన్ లిక్కర్ స్కాము. హ్మ్. ఆల్రెడీ మనం చూసాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత దాదాపు 5 నెలల పైన జైల్‌లో జైల్‌లో. ఉండింది. అవును సార్. తిహార్ జైల్‌లో జైల్ నంబర్ 6లో ఉన్నిందామె. చాలా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత ఆమె రిలీజ్ అయినాక కూడా చాలా కాలం సైలెంట్‌గా ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె ప్రజల్లోకి రావడం, హ్మ్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇది చేస్తుంది. కానీ ఆమె వచ్చిన తర్వాత కూడా ఆమె గాని, లేకపోతే బీఆర్ఎస్ గాని బీజేపీ మీద గట్టిగా ఎక్కడ పోరాటం చేయలేదు. అందుకని కవితకి లేదా బీఆర్ఎస్‌కి బీజేపీ మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం జరిగింది. అందుకని ఈమెని వదిలిపెట్టారని కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా హ్మ్. ట్వీట్ కూడా ఇండైరెక్ట్‌గా చేశాడు. అవును సార్. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది డైరెక్ట్‌గా హ్మ్. ఆరోపించారు. సో, ఇప్పుడు నిన్న మళ్ళీ ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే కేరళలో కూడా లిక్కర్ పాలసీ కొత్తగా తీసుకొచ్చారు. ఆ లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగింది. ఇందులో కవిత పాత్ర ఉందని అక్కడ సాక్షాత్తు అసెంబ్లీలోనే హ్మ్. అక్కడ వీడి సతీషన్ వీడి సతీషన్ అని కాంగ్రెస్ నేత, హుహు. ప్రతిపక్ష నేత కేరళలో. హ్మ్. కేరళలో మామూలుగా ఎల్‌డీఎఫ్ గవర్నమెంట్ ఉంది. లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్. అక్కడ అపోజిషన్ యూడీఎఫ్ అంటారు. యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్. అందులో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విపక్ష నేత అక్కడ వీడి హ్మ్. సతీషన్ ఆయన ఆహ్, అసెంబ్లీలోనే ఈ విషయం చెప్పాడు. అట్లాగే బయట కూడా నిన్న మలప్పురంలో ఎడవన్న అనే ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఆయన క్లియర్‌గా ఏం చెప్తున్నాడంటే ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఒక హ్మ్. కంపెనీ ఉంది. ఇది మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఈ కంపెనీ ఆపరేట్ అవుతుంది. ఈ కంపెనీ ముందుగా పాలక్కాడ్ దగ్గర ఎలకల్లి, పంచాల అనే ఏరియాలో ల్యాండ్స్ కొన్నారు. హ్మ్. కొన్న కొద్ది రోజులకే వాళ్ళకి ఈ లిక్కర్ తయారు చేసే లైసెన్స్‌ను వాళ్ళకిచ్చారు. ఇస్తే వాళ్ళు ఈ బ్రూయరీస్ అంటారు కదా! తయారు చేసే హ్మ్. తయారీ కేంద్రాల్ని ల్యాండ్ కొన్న ఏరియాలోనే పెట్టుకున్నారు. అంటే వీళ్ళకి ముందుగానే హింట్ లేకపోతే వీళ్ళకి తెలుసు కాబట్టి హ్మ్. ముందుగా ల్యాండ్ కొన్నారక్కడ. హ్మ్. ఇచ్చినాక కదా మామూలుగా ల్యాండ్ కొనాలి. అవును సార్. అట్లా కాకుండా ముందే ల్యాండ్ కొనడం, హ్మ్. వీళ్ళకి ఇవ్వడం ఇది జరిగిపోయింది. ఇది పినరయి విజయన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ ఎంబి రాజేష్ వీళ్ళిద్దరూ కలిసి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖలతో చర్చించలేదు. ఇప్పుడు మిగతా శాఖలతో కూడా చర్చించాలి. ఆర్థిక శాఖ ఇలాంటి వాటిలో అవేమి చేయకుండా వీళ్ళు తీసుకున్నారు. దీనికి ఆధారం క్యాబినెట్ నోట్ అని దాన్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. హ్మ్. ఆ క్యాబినెట్ నోట్‌లో క్లియర్‌గా ఉంది. అది ఇతర డిపార్ట్మెంట్స్‌తో డిస్కస్ చేయలేదని క్యాబినెట్ నోట్‌లో కూడా ఉంది. కాబట్టి ఈ ఒయాసిస్ కంపెనీ వెనుక ఈమె ఉంది, కవిత ఉంది అనేది ఇప్పుడు కేరళ అసెంబ్లీలో అండ్ కేరళ బయట, అంటే అసెంబ్లీ బయట హ్మ్. కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే యూడీఎఫ్ కవిత మీద అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి ఇది మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే కవితకి దేశంలో ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగినా కవితకి రోల్ ఉందా హ్మ్. అన్న ఇది వస్తుంది. అంటే ఈమె మొత్తం లిక్కర్ క్వీన్ లాగా అయిపోయిందా అన్న ఇదిగా పత్రికలు రాయడం మొదలుపెట్టాయి. దాంతో కవిత కూడా ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అయింది. అసలు ఇదంతా అబద్ధం. హ్మ్. నాకసలు ఓఎస్‌సిస్‌తో నాకేం సంబంధం లేదు. పైగా నేనిప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాలనే బదనాం జేయడానికి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది గాబట్టి, ఇక్కడ మేము గట్టి ఫైట్ కాంగ్రెస్‌కి ఇస్తున్నాం గాబట్టి, మమ్మల్ని బదనాం జేయడానికి, మమ్మల్ని కంట్రోల్ జేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడది. హ్మ్. రేవంత్ రెడ్డి జేస్తున్న ఇది. సో, దీన్ని నేను ఆ సతీషన్ మీద నేను లీగల్‌గా చర్యలు తీసుకుంటాను. పరువు నష్టం దావా వేస్తానని ఆమె నిన్న అనౌన్స్ చేశారు. అట్లాగే అక్కడున్న పినరయి విజయన్ ప్రభుత్వం గానీ, లేకపోతే ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ ఎంబి రాజేష్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు మేము ఈ కొత్త మద్యం పాలసీ తీసుకురావడం ప్రధాన కారణం జీఎస్టీని తగ్గించుకోవడం కోసం. దానివల్ల మాకు 210 కోట్ల జీఎస్టీ మిగిలింది అని హ్మ్. రాజేష్ అనౌన్స్ చేశాడు. దానికి మళ్ళీ సతీషన్ సమాధానం ఇచ్చాడు. అసలు ఈ మద్యం జీఎస్టీ కిందకే రాదు. వీళ్ళెలా జీఎస్టీ మిగిల్చుకుంటున్నారు అని ఈయన కౌంటర్ చేశాడు. ఇలాగా ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున కవిత ఆహ్, హ్మ్. చర్చలకైతే వచ్చింది. అంటే ఒక్కసారిగా తెలంగాణలో కూడా ఈ విషయాల్ని చర్చ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే మన ఈ మధ్య కాలంలో కవిత సైలెంట్‌గా ఆమె అవును ఎక్కువగా సార్. పెద్ద హ్మ్. గొడవ చేయట్లేదు. ఏదో చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొనడం,
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం అట్లాంటివి చేస్తుందో తప్ప ఆమె ఎక్కడ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపోవడం కానీ ఫ్రంట్లో ఉండి లీడ్ అవును సార్. చేయడం కానీ అలాంటివి ఏమీ కనిపించలేదు. మరీ సైలెంట్ అయిపోకుండా ఉండాలన్నట్టుగా ఆమె చేస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని దెబ్బ కొట్టడానికి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ఏ చాలా స్ట్రాంగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. ఇటు హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, కవిత కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. అందువల్ల ఎందుకంటే బీఆర్ఎస్కి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది, ప్రజల్లో సింపతి ఉంది ఇప్పటికి కూడా కేసీఆర్ పట్ల. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదనేది ఇక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారు, అందులో వాస్తవం కూడా ఉంది. సో ఆయన లాబింగ్ తెలివితేటలు కావచ్చు, ఆయన ప్రెజర్ టాక్టిక్స్ కావచ్చు, ఆయన అనేక సార్లు రిజైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ పట్టు వదలకుండా కేసీఆర్ ఫైట్ చేయడం వల్ల ఆయన వ్యూహాల వల్లనే తెలంగాణ వచ్చింది. మిగతా త్యాగాలు చేశారు, అన్నీ జరిగాయి, అవన్నీ అవసరం, కానీ అవి ఒకటే సరిపోదు. దాని తర్వాత ఎందుకు నేను చాలాసార్లు చెప్తాను, నెసరీ కండిషన్ అండ్ సఫిషియెంట్ కండిషన్. నెసరీ కండిషన్ ఉద్యమాలు చేయాలి, అవి లేకుండా రావు, కానీ నెసరీ కండిషన్ ఒకటే సరిపోదు, సఫిషియెంట్ కండిషన్ కూడా కావాలి. ఆ ఎలిమెంట్ కేసీఆర్ తీసుకొచ్చాడు. ఆ సఫిషియెంట్ కండిషన్ ఏది కావాలి, ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ఎలా చేసేది. మామూలుగా గాంధీ కూడా ఆ పనులు చేశాడు. గాంధీ ఏంటంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలను ఉపయోగించుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడి చేయగలిగాడు గాంధీ. అంటే మీరు నాతో డీల్ చేయకపోతే మీరు వాళ్ళతో డీల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు తీవ్రవాదులు కాబట్టి మీరు నాతో డీల్ చేయండి అన్న ఒక దీన్ని గాంధీ చేయగలిగాడు, ఆ టాక్టిక్స్. కేసీఆర్ కూడా అంతే. కేసీఆర్ ఏంటంటే మీరు నాతో డీల్ చేస్తే మీకు పీస్ఫుల్గా వ్యవహారం వెళ్తుంది, లేకపోతే ఇక్కడ ఇది రక్తపాతానికి దారితీస్తే మళ్ళీ మీ వల్ల కాదు అన్న ఒక దీన్ని తీసుకురాగలిగాడు ఈ ప్రజా ఉద్యమాలని. అందువల్ల కేసీఆర్ మీద కూడా ఒక రకమైన సాఫ్ట్గా అన్నారు జనాలకు ఉంది. కాకపోతే ఆయన అహంకారం, ఆయన ప్రవర్తించిన తీరు, కేటీఆర్ కూడా సెకండ్ టర్మ్లో ఒక తీవ్రంగా అహంకారపూరితంగా వ్యవహరించడం, ఇలాంటివి ఇచ్చారు. నిజానికి అభివృద్ధి చేయలేదన్న వాళ్ళ మీద ఎక్కడ విమర్శ లేదు, అభివృద్ధి జరిగింది, దానికి తగిన అప్పులు కూడా ఉన్నాయి. తర్వాత సంక్షేమం కూడా ఏదో మేరకు జరిగింది. కానీ ప్రధానంగా హర్ట్ అయింది ఏమంటే ప్రజలు ఇతని అహంకారపూరిత ధోరణి, అన్డెమోక్రాటిక్ వ్యవహరించడం, ప్రతిపక్షాలకు కావచ్చు, ఇతర ప్రజా సంఘాలను కావచ్చు, వాళ్ళని ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం, తెలంగాణ ఉద్యమానికి లీడ్ చేసిన చాలామందిని, హరగోపాల్ కావచ్చు, ఆయన కోదండరామరెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, మంద కృష్ణమాధవి లాంటి వాళ్ళని జైలుకి పెట్టడం, ఇలాగ అనేక అప్రజాస్వామిక చర్యలకు కేసీఆర్ కుటుంబం పాల్పడడం, కేసీఆర్ ప్రభుత్వం పాల్పడడం అనేది ప్రధానంగా వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడేమైంది, వీళ్ళు 6 గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చేశారు, దానికి డబ్బులు లేవు. మొన్న కూడా ఎవరు అంటున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులే, మేము ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇచ్చామని, ఆయన ఎవరు స్పీకర్ అనుకుంటా. ఇలాగా వీళ్ళే ఇప్పుడు చెప్తున్నారు, వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఆల్రెడీ కర్ణాటకలో కూడా కర్ణాటక మోడల్నే ఇక్కడ వీళ్ళు కాపీ కొట్టారు. కర్ణాటకలో కూడా ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే దాదాపు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తారు సంవత్సరానికి, అంత ఆదాయం ఎక్కడ ఉంది, లేదు కదా. కాబట్టి ఇవి ఇచ్చేయడం, అప్పులు కూడా ప్రతి అప్పు